హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి-ఆర్ట్స్&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేమిటంటే టైలర్కి బయట బ్లౌజులు కుడతారు కదా, వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అనమాట ఈ నేను చెప్పే టిప్ అనేది. మనం బ్లౌజులు కుడతాం, పట్టు క్లాత్లో లేకపోతే డిజైనర్ క్లాత్లో ఏవోటి కుడుతూ ఉంటాం కదా. బయట వర్క్ చేసేటప్పుడు చంక కట్ చేస్తాం, మెడ కట్ చేస్తాం, లేదా చిన్న చిన్న పీసులు ఉండిపోతాయి. అలా పీసులు ఉండిపోయినప్పుడు మనం ఆ రొద్దు అంతా తీసి పాడేస్తాం. అలా పాడేయకుండా ఆ క్లాతుల్ని మొగ్గలా కుట్టేసుకుని, అంటే రద్దు అనుకోండి, మనకే మళ్ళీ 2 రోజులు పోతే పాడేయాలనిపిస్తుంది. అందుకని ఆ మిషన్ దిగుతున్నప్పుడు, బ్లౌజ్ కుట్టేసాక దిగిపోతున్నప్పుడు ఆ క్లాతుల్ని ఒక 15-20 ముక్కలు, చిన్న చిన్న ముక్కల కింద 4 పలకలుగా అంగుళన్నర లేదా 2 అంగుళాలు అలా తీసుకుని మొగ్గలు తయారు చేసుకోండి. అలా మొగ్గలు తయారు చేసుకుంటే వేరే ఎవరైనా బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ మొగ్గలు కుట్టిని ఉపయోగపడతాయి. నేనైతే అలాగే కుట్టుకుని ఉంచుకుంటాను. సపోజు ఈ బ్లూ కలరు ఎవరికైనా బ్లౌజ్ కుట్టాను, మొన్న ఒకరికి కుట్టాను బ్లౌజు. అలాగే చంక ముక్కలు, మెడ ముక్కలు, చిన్న చిన్న పీసులు ఉండిపోతే వాటిని ఇలా మొగ్గలు తయారు చేసేసుకుని ఉంచేసుకున్నాను. ఇలా మొగ్గలు తయారు చేసి ఉంచేసాను. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా నాకు మళ్ళీ బ్లౌజ్ ఇస్తారు, వాళ్ళకి బ్లూ కలర్ ఉండొచ్చు. బ్లూ కలర్ ఉండి ఏదైనా సింపుల్ మోడల్ పెట్టమన్నారనుకో, అప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే నేను ఏది కూడా చంక క్లాతులు, మెడ క్లాతులు మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత రఫ్గా చిన్న చిన్న క్లాతులు ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా నేను ఇలాగే కుట్టుకుని ఉంచుకుంటాను. అస్సలు వేస్ట్ చేయను అనమాట. ఇంకా మిషన్ దిగుతున్నప్పుడు, ఆ బ్లౌజ్ కుట్టేసి దిగుతున్నప్పుడు ఆ క్లాతుల్ని పక్కన పడేయకుండా ఈ ముక్కలు తయారు చేసేసి నేను ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకుని ఉంచేసుకుంటాను అనమాట. ఇలా చేసుకుంటే మీకు క్లాతులు అనేవి వేస్ట్ అవ్వదు. బ్లూ క్లాత్ కావాలంటే మళ్ళీ వెళ్ళి 1/4 మీటర్ తెచ్చుకుంటాం, ఇలా పింక్ కావాలంటే వెళ్ళి 1/4 మీటర్ తెచ్చుకుంటాం, ఇలాంటి మొగ్గలకి అవి కావాలంటే. అలా వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా తయారు చేసుకుని ఓ డబ్బాలో పెట్టేసుకుని ఉంచుకోండి. ఉంచుకుంటే మళ్ళీ వేరే జాగ్రత్తకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లైనింగ్ ఇది, పై క్లాత్ ఇది. మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్. లైనింగ్ కన్నా పై క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి, శారీ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం మెడ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చింది కట్ చేసుకుంటాం. లూజు 11, పొడవు 14. లూజు 11 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, మెడదింపు 9.5. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 2.5 ఇస్తే ఇక్కడ 3 అంగుళాలకి క్రాస్ తీసుకోవాలి. ఇలా స్క్వేర్ నెక్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి మెడ రౌండ్ ఇవ్వాలి. బాగా జారిపోయే క్లాత్ అయితే లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత పై క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది పెద్దగా జారడం లేదని చెప్పేసి నేను వేసేసాను. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా లైనింగ్ యాడ్ చేసుకుని చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసాను. ఇప్పుడు ముందు నెక్కకి గోటు వేసుకోవాలి. ఇలా ఒక అంగుళం క్లాత్ తీసుకుని గోటు వేసుకోవాలి.
ఓకే, ఇలా గోటు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ మార్క్ చేసుకుని పైకే మార్క్ చేసుకున్నాం. ఇలా పైకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇదే షేప్లో ఒక పీస్ తీసుకోవాలి. ఇలా చూసుకుంటూ షేప్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది. క్లాత్ ఇది దడసరగానే ఉంది, లేకపోతే అడుగుని బకరం వేసుకోవచ్చు. దడసరగా లేకపోతే వేసుకునే మ్యాచింగ్ క్లాత్ దడసరగా లేదనుకోండి, అప్పుడు బకరం వేసుకోవచ్చు, లేదు డబల్ తీసుకోవచ్చు. ఓకే, డబల్ కూడా తీసుకోవచ్చు. డబల్ తీసుకునేలా ఉంటే ఇక్కడ తిరగేసుకోవచ్చు, అంటే ఇలా పెట్టుకుని కుట్టుకుని వెనక్కి తిరగేసుకోవచ్చు అన్నమాట. చూపిస్తున్నాను. ఇలా 2 పీసులు తీసేసుకుని చిన్న చిన్న ఆటలు ఇవ్వాలి. ఇలా దీని మీద కుట్టు వేయకుండా డైరెక్ట్ దాని మీద పెట్టుకుని వేసుకుంటే సింగిల్ కుట్టే పడుద్ది. ముందే కుట్టు వేసుకుంటే డబల్ కుట్టు అవుద్ది. అప్పుడు 2 కుట్లు అంటే బాగుంటుంది. కాబట్టి ఇలా పెట్టేసుకుని చక్కగా కుట్టు వేసేసుకుందాం. సింగిల్ కుట్టుతో సరిపోతుంది. మార్కింగ్ చెరిగిపోతే మళ్ళీ గీసుకోండి, వంకర రాకుండా ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ చెరిగిపోయిందని మళ్ళీ గీసాను. 4 పలకలుగా 1.5 అంగుళాలు, అంగుళన్నర క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి.
ఓకే, ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా మొగ్గలు తయారు చేశాను. ఖర్చు ఎక్కువ వస్తే కనుక కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనం పైన లేసి వేసుకున్న కవర్ అవుద్ది. ఖర్చును మాత్రం వదిలేస్తే మొగ్గల దగ్గర సైడ్ నుంచి కనపడద్దు అనమాట. కిందని గోటు కూడా వేసుకుంటే బాగుంటుంది. మ్యాచింగ్ సేమ్ ఈ కలరే వేసుకుంటే అందంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కావాలనుకుంటే షో బటన్స్ వేసుకోవచ్చు, ఇలా పూసలు వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమైనా కావాలనుకుంటే షో బటన్స్ అలా వేసుకోవచ్చు. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.